పంతులు గారు, నిశ్చితార్థం జరిపించడానికి ఇంకా ముహూర్తం ఉందా? అమృత గడియలు ఇప్పుడే మొదలయ్యాయండి. మరి ఇంకే మొదలు పెట్టండి కార్యక్రమం. రండి, కూర్చోండి. బాబు కుంకుమ పెట్టుకోనాయన. అమ్మ మీరు కూడా. అయ్యా, అందరూ అక్షతలు తీసుకోండి. బాబాయ్, పెళ్లి టైంలో పిన్నిని ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పు. అలాగే సార్. దేవీం వాచవంచ దేవాస్తాం విశ్వరూపా పశవంతి సానో మంద్రేశమోర్జందుహానా. అయ్యా, ఉంగరాలు మార్చుకోండి. హిరణ్యరూపస్ హిరణ్యసందృగపాన్నపాశ్చేత్ హిరణ్యవర్ణః హిరణ్యాత్పర్యోరేన్షద్యా హిరణ్యదాదజ్జన్యమస్మై సుమంగళీర్యం నిశ్చితార్థ ముహూర్త శుభముహూర్తో అస్తు. అందరూ అక్షతలు వేయండి. శతమానం భవతి శతాయుః పురుషస్తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. స్వస్తి మంత్రార్థా సత్యా సంతు వేదోక్తం పరిపూర్ణమాయుష్యమస్తు. తథాస్తు. హలో సార్, రాకేష్ తప్పించుకున్నాడు సార్. వాట్? నిజమా? అవును సార్, పోలీసులు కొట్టి తప్పించుకున్నాడు. ఏమైంది సండే గారు? రాకేష్ పోలీసుల నుంచి తప్పించుకున్నాడంట శంకర్. సండే సార్, మీరేం టెన్షన్ పడకండి. ఆడు జఫ్రాజం గాడు. అలాంటి వాళ్ళు ఎంతమందిని చూసాం. మీరేం వరీ కాకండి. ఆడెక్కడున్నా ఇలా పట్టేస్తా. బాబాయ్, పిన్నికి చెప్పకుండా ఎంగేజ్మెంట్ చేసేసామని ఏమైనా కోపడుతుందా? పర్లేదు సార్, జరిగింది అర్థమయ్యేలా నేను చెప్తానండి. మీరు పదని చెప్పే రండి. రామ్మా, రవి దా. రా తల్లి. బాబాయ్, నా డౌట్ నిజమైనట్టుంది. పిన్నికి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయినట్టుంది. మొత్తం అంతా తారుమారైపోయింది. ముందు నువ్వు వెళ్ళి చూడు, ఎందుకైనా మంచిది. జ్యోతి. ఆంటీ. అమ్మా. జ్యోతి, అమ్మా. ఏంటి ఇదంతా? ఏమైంది? అమ్మా, ఏమైంది? ఏమండి, ఎవరో రౌడీ వెధవలు వచ్చి ఇలా ఇల్లంతా చిందర వందర చేసేశారు. గదమాయించినందుకు నన్ను కూడా తోసి పడేశారు. మీ కొడుక్కి అక్కితో పెళ్లి జరగదని నాకు వార్నింగ్ కూడా ఇచ్చి వెళ్ళారు. నాకు చాలా భయం వేసింది. మీకు ఫోన్ చేద్దామంటే నా చేతిలో ఫోన్ కూడా లాక్కుని పగలగొట్టేశారు. ఆంటీ, కూర్చో. మీరు కూర్చోండి. కూర్చో.
రేయ్, వెళ్ళి నీళ్ళు వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా. ఆ, అమ్మకి అమ్మా ఇవ్వు. ఈ నీళ్ళు తాగు. భయపడకమ్మా, ఏం కాదు. ఇది ఖచ్చితంగా రాకేష్ పనే సార్. వాడు మనిషి కాదు, మానవ మృగం. వాళ్ళ నాన్న జలంధర్ కూడా ఇంతే. వర్ధన్ కుటుంబం మీద పగతోనే బతికాడు. వీడు కూడా అదే కక్షతో బతుకుతున్నాడు. మొన్నటి వరకు మంచితనం ముసుగులో ఉన్నాడు కాబట్టి వాడు కాస్త వెనకడుగు వేశాడు. కానీ ఇప్పుడు ఆ ముసుగు తొలగిపోయింది కాబట్టి వాడు విధ్వంసం సృష్టిస్తాడు సార్. వాడు ఆలోచన విషం, వాడు చూపు వినాశనం. వాడు మనిషే కాదు, నిలువెల్లా విషం నిండిన రాక్షసుడు సార్. రాక్షసుడు సార్. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి సార్. వాడు ఎంత విధ్వంసం సృష్టించినా చివరికి వాడి చావు నా చేతిలోనే రాసిపెట్టుంది బాబాయ్. వాడిదంతా మనల్ని భయపెట్టాలని చేస్తున్నాడు. కానీ వాడికి భయం అంటే ఏంటో కళ్ళ కట్టినట్టు చూపిద్దాం. వర్ధన్ కుటుంబంతో ముడిపడి ఉన్న ప్రతి ఒక్కరిని వాడు ఇబ్బంది పెడతాడు సార్. మన వాళ్ళందరినీ అప్రమత్తంగా ఉండమని చెప్పాలి. శంకర్ గారు, నా చెల్లెళ్ళు వాళ్ళని కూడా టార్గెట్ చేసి ఉంటాడు. మీరేం కంగారు పడకండి, ఫోన్ చేద్దాం. ఇదిగోండి. తీయట్లేదండి. నాకెందుకో చాలా భయంగా ఉంది. క్వార్టర్స్ దగ్గరికి వెళ్దాం పదండి ప్లీజ్. అవును సార్, పదండి. బాబాయ్ దీన్ని జాగ్రత్తగా చూసుకో, మేము అక్కడికి వెళ్ళి చూసొస్తాం. జాగ్రత్త సార్. శ్రావణి గారు, నొప్పిగా ఉందా సంధ్య? ఇదిగోండి, తీసుకోండి. మీకేం కాదండి, మేము ఉన్నాం కదా, తగ్గిపోతుందిలే. శ్రావణి, సంజ, ఏమైందిరా? రాకేష్ మనుషులు వచ్చి అటాక్ చేయబోయారంటనయ్య. సెక్యూరిటీ వాళ్ళని అడ్డుకోబట్టి సరిపోయింది. మేము రావడం కాస్త లేట్ అయినా వాళ్ళు ఇంకా ఏం చేసేవాళ్ళో ఊహిస్తేనే భయంగా ఉంది. ఏమైంది? మీరు ఓకే కదా? చాలా భయం వేసిందక్క. చంపేసే అంత పని చేశారు. ఆ రాకేష్ దుర్మార్గుళ్ళ ఉన్నాడక్క. అతనితో మనకి గొడవలు వద్దక్క. అక్కి వాళ్ళతో శత్రుత్వం అయితే అతను మనల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? మనం వాళ్ళకి క్లోజ్ అని వాడు ఇలా చేసుంటాడు. మీరేం భయపడకండి, మీకేం కాదు. శంకర్ గారు ఉన్నారు కదా. లేదక్క, మనకి ఉద్యోగాలు వద్దు, వాళ్ళతో ఫ్రెండ్షిప్ వద్దు. మనం దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోదాం. అలా అనకండి. అక్కిని అభయ్ని వదిలి నేను రాలేను. అది మనల్ని అంతగా నమ్మిన వాళ్ళని మన స్వార్థం కోసం వదిలి వెళ్ళకూడదు కదా. పైగా అక్కికి రవికి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. వాళ్ళ పెళ్లి చేయాలి కదా. ఈ పరిస్థితుల్లో అలా ఆలోచించడం చాలా తప్పు. మీ ఇద్దరు ఏం భయపడకండి, మనకేం కాదు. ఓకే? రాకేష్ ఒరిజినాలిటీ బయటపడిపోయేసరికి తన రాక్షసత్వం చూపిస్తున్నాడన్నయ్య. ఇలాగే వదిలేస్తే వాడు ఎంతకన్నా తెగిస్తాడన్నయ్య. చాలా డేంజర్ ఫీల్లో ఉన్నాడన్నయ్య. సరే సరే, ముందు మీరు లోపలికి వెళ్ళండి, వాళ్ళని కూడా తీసుకెళ్ళండి. రండి.
హలో హలో శంకర్, పాపం పరిగెత్తి పరిగెత్తి బాగా అలిసిపోయినట్టున్నావు. ఇది జస్ట్ స్టార్టింగ్, అంతే శంకర్. ఇక నీకు అన్ని ఉరుకులు పరుగులే. మీ వాళ్ళందరినీ టార్గెట్ చేస్తా. ఎవరిని ఎప్పుడు ఎక్కడి నుంచి ఎలా ఎత్తుకెళ్ళిపోతానో, ఎలా దెబ్బతీస్తానో, లేక శాల్తీలే లేపేస్తానో నాకే తెలీదు. రే పిరికి పందా, కంటికి కనపడకుండా వెన్నుపోటు పడవడం మగతనం కాదురా. నీకు దమ్ముంటే ఫేస్ టు ఫేస్ నాతో పోరాడు, నన్ను ఢీకొట్టి చూడు. అప్పుడు నీకు చావు భయం అంటే ఏంటో కళ్ళకు కట్టినట్టు చూపిస్తా. ఏంటి శంకర్, అలా రెచ్చగొడితే నీ ఎదురు పడతాననుకుంటున్నావా? నా టార్గెట్ వర్ధన్ కుటుంబాన్ని నాశనం చేయడం. అది సక్రమంగానా అక్రమంగానా అనేది అనవసరం. అయినా నేను చేసేదే దుర్మార్గం అయినప్పుడు దీన్ని పద్ధతిగా చెయ్యాలని ఎందుకు అనుకుంటాను? ఏంటి, అక్కికి రవికి పెళ్లి ఫిక్స్ చేసావంట? జరిపించేద్దామనే. నేనుండగా అది జరగదు. జరిగి తీరుతుంది. పంతులు గారు పెట్టిన ముహూర్తానికి వాళ్ళిద్దరి పెళ్లి ఎట్టి పరిస్థితుల్లో జరిపించే తీరుతాను. కావాలంటే ముఖ్య అతిథిగా నువ్వు కూడా రావచ్చు. ఇది నా స్పెషల్ ఇన్విటేషన్. థ్యాంక్ యూ. నువ్వు పిలవకపోయినా వస్తా. తాళి కట్టే ఒక్క నిమిషం ముందైనా సరే అక్కిని ఎత్తుకొచ్చి నా సొంతం చేసుకుంటాను. టోటల్ వర్ధన్ ఫ్యామిలీని నా కాళ్ళ దగ్గరకు రప్పిస్తాను. రేయ్, పగటి కలలు కనకు. నేనుండగా అక్కి నీడను కూడా నువ్వు తాకలేవు. వర్ధన్ ఫ్యామిలీని టచ్ చేయాలంటే ముందు నువ్వు ఈ శంకర్ గారిని ఎదుర్కోవాలి. ఎందుకంటే ఈ క్షణం నుంచి వర్ధన్ కుటుంబానికి మంచి కోరే శ్రేయోభిలాషిని నేనే, కవచంలా కాపాడే సైనికుణ్ణి నేనే. శబాష్. ఇప్పుడు ఆటలో మజా వచ్చింది. ఇంకా ఇప్పుడు నా వేట మొదలు పెడతా. నీ ఆట కట్టించి నా వేటకి నిన్నే బలిస్తాన్రా. ఇది శంకర్ గాడి ఛాలెంజ్. ఛాలెంజ్ యాక్సెప్టెడ్ రా. చూద్దాం. యాదగిరింటిని నాశనం చేసి క్వార్టర్స్లో ఉన్న గౌరీ చెల్లెల్ని కూడా అటాక్ చేయించాను. అయినా వాడిలో కొంచెం కూడా బెదురు కనపడలేదు. ఏంట్రా వాడి ధైర్యం? అతని మాటలు వింటుంటేనే అర్థమవుతుంది కదా బాస్. అతనికి అతని పైనున్న నమ్మకమే అతని ధైర్యం. మీరు తప్పు చేశారు బాస్. పెళ్లిలో ఆ అమ్మాయిని ఎత్తుకెళ్తానని ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ఇప్పుడు అతను జాగ్రత్త పడిపోతాడు కదా, మరి ఎలా కిడ్నాప్ చేస్తారు? పిరికి వాడి కింద జమ చేసి మాట్లాడుతుంటే వాడికి భయపడి దొంగ దెబ్బ తీయమంటావా? నేను జలంధర్ కొడుకునరా. గెలిచే వరకు పోరాడతాను తప్ప అంత ఈజీగా ఓటమిని అంగీకరించను. అది కాదు బాస్, మన ప్లాన్ ఏంటో ముందే తెలిస్తే జాగ్రత్త పడతాడు కదా అంటున్నాను, అంతే. పెళ్లి ఏర్పాట్లు చేసేది వాడైనా సరే పెళ్లి మొత్తం నా కంట్రోల్లో ఉండాలి. పెళ్లిలో బంధువులు స్నేహితులతో పాటు మన వాళ్ళు కూడా ఉండాలి. నేను చిన్న సైగ చేయగానే అటాక్ చేసేంత అలర్ట్గా ఉండాలి. అప్పుడు వాడి కళ్ళ ముందు నుండి ఆ అక్కిని ఎత్తుకొస్తుంటే వాడి మొహంలో ఓటమి, చావు భయం రెండూ నేను చూడాలి. అర్థమైంది బాస్. అతను చేసే ప్రతి పని మీద కన్నేసుంచుతాం. అక్కడ జరిగే ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్తో సహా మనకు చేరేలాగా మనుషుల్ని ఏర్పాటు చేస్తాను. గుడ్. బట్ చాలా జాగ్రత్తగా ఉండండి. శంకర్ని తక్కువ అంచనా వేయకండి. ఎస్ బాస్. గతంలో అక్కి తన కన్నబిడ్డ అని తెలియకుండానే ఆ అక్కి కోసం, ఆ కుటుంబం కోసం
సైనికుల్లా మారి కాపాడుకుంటానంటున్నాడు. అదే అసలు నిజం తెలిస్తే నా ప్రాణాలు తీసైనా సరే తన కుటుంబాన్ని కాపాడుకుంటాడు. కానీ ఆ ఇంటి వాళ్ళు ఆ బాధ్యతని విధికే వదిలేశారు. వాళ్ళకై వాళ్ళ నోటితో నిజం చెప్పరు, అంతవరకు గ్యారంటీ. కానీ ఎలాగైనా శంకర్ని దెబ్బతీయాలి. వర్ధన్ కుటుంబం మీద నా పగ తీర్చుకోవడం శంకర్ చావుతోనే మొదలు పెడతాను. హలో, థ్యాంక్ యూ సో మచ్ ఇన్స్పెక్టర్. వాళ్ళు సేఫ్గా ఉండటమే మాకు ముఖ్యం. యా, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. శంకర్, యాదగిరి ఇంటి దగ్గర, ఆఫీస్ క్వార్టర్స్ దగ్గర సెక్యూరిటీ ఏర్పాటు చేయించాను. ఎందుకైనా మంచిది, మన పర్సనల్ సెక్యూరిటీని కూడా అరేంజ్ చేస్తాను. అసలే ఆ రాకేష్ దుర్మార్గుడు, వాడు ఎంతకైనా తెగిస్తాడు. లేదు సార్, వాడి టార్గెట్ ఓన్లీ అక్కి. వాడు ఇంకెవరి జోలికి వెళ్ళడు. వాడు మనతో ఛాలెంజ్ చేశాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కిని కిడ్నాప్ చేయడానికి ట్రై చేస్తాడు. సో మనం అక్కిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అక్కి, నువ్వు ఇంటి నుంచి అసలు బయటికి వెళ్ళొద్దమ్మా. అఖి, భయపడకు, మేమున్నాం కదా. మేమంతా ఉండగా నీకేం కాదు. వాడు నీ జోలికి రాలేడు. ఏమైంది అబ్బాయి, ఏం ఆలోచిస్తున్నావు? నా కుటుంబాన్ని నాశనం చెయ్యాలనుకున్న ఒక దుర్మార్గుణ్ణి నమ్మి ప్రాణ స్నేహితుడిగా పక్కనే పెట్టుకున్నాను. వాడి మాయలో పడి మీ అందరినీ కూడా అపోజ్ చేశాను. చివరికి నా చెల్లిని వాడికిచ్చి పెళ్లి చేయాలనుకున్నాను. ఎంత పెద్ద తప్పు చేయబోయాను. చాలా పెద్ద ఫూల్ ఫ్రెండ్ నేను. వాళ్ళు ఇలా అందరినీ ఇబ్బంది పెట్టడానికి ఒక రకంగా నేనే కారణం అనిపిస్తుంది. నా మీద నాకే కోపంగా ఉంది. బాధపడకబాయ్, ఇందులో నీ తప్పేం లేదు. వాడు నిన్ను అలా నమ్మించాడు. కావచ్చు ఫ్రెండ్, కానీ ఆర్యవర్ధన్ గారంటేనే ఒక మనిషిని చూడగానే ఎవరు ఎలాంటి వారు అని అంచనా వేయగల స్ట్రాటజిక్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి. అలాంటి గొప్ప వ్యక్తికి కొడుగ్గా పుట్టిన నేను నా శత్రువుని గుర్తించలేకపోయినందుకు బాధగా ఉంది. అభయ్, మీ నాన్నగారంటే ఎంతో మంది శత్రువులను ఎదుర్కొని ఆ స్థాయికి చేరుకున్నారు. నీకు అలాంటి పరిస్థితులు ఎదురుపడలేదు కాబట్టి నువ్వు అప్రమత్తంగా ఉండలేకపోయావు, అంతే. ఒకసారి దెబ్బతిన్నావు కదా, ఇక మీదట నువ్వే జాగ్రత్తగా ఉండు. అవునా భయ్, పొరపాటు అనేది ప్రతి ఒక్కరి వల్ల జరుగుతుంది. కానీ వన్స్ అది తప్పు అని తెలిసిన తర్వాత అలాంటి తప్పు మళ్ళీ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ శంకర్ గారు. మీ వల్లే వాడి నిజస్వరూపం బయటపడింది. మీరే గనక లేకపోతే అక్కి జీవితం, ఈ కుటుంబం మొత్తం నాశనం అయిపోయేది. నేను జన్మలకి మీకు రుణపడిపోయి ఉంటాను. అబ్బాయి, ఏంటిదంతా? నువ్వు అక్కి నన్ను, గౌరీ గారిని మీ ఇంటి సొంత మనుషుల్లా ట్రీట్ చేస్తున్నారు. మీకోసం ఈ మాత్రం చేయలేనా? శంకర్, నేను ఒక విషయం చెప్పనా? చెప్పండి సార్. ఇన్ని టెన్షన్ల మధ్య ప్రమాదం అని తెలిసి కూడా ఈ పెళ్లి జరిపించడం అవసరం అంటావా? ఆ రాకేష్ గాడు అంతు చూశాక ఆ తర్వాత ప్రశాంతంగా పెళ్లి జరిపించుకుందాం. లేదండి సార్, వాడు మనతో ఛాలెంజ్ చేశాడు. ఎలాగైనా సరే ఈ పెళ్లి ఆపుతానని. అందుకే వాడు పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. వాడు డెఫినెట్గా పెళ్లి మండపానికి వస్తాడు. దాన్ని మనం అడ్వాంటేజ్గా తీసుకుని వాడిని అరెస్ట్ చేయించి జైలుకి పంపించాలి. ఇదే మన టార్గెట్. అర్థమైంది శంకర్. నేను పెళ్లి ఏర్పాట్లు చేయిస్తాను. లిమిటెడ్ జనాలతో సింపుల్గా పెళ్లి జరిపిద్దాం. సార్, ఎలక రాకుండా చేయాలంటే అన్ని దారులు మూసేయాలి. దాన్ని బోన్లో వేయాలంటే ట్రాప్ చేయాలి. సో ఎక్కడో ఒక చోట లూప్ హోల్ వదిలేయాలి.
ఓకే శంకర్, అంతా నువ్వు చెప్పినట్టే జరుగుతుంది. నాకు తెలిసి ఈ పాటికే వాడు పెళ్లిలో అక్కిని ఎలా కిడ్నాప్ చేయాలో స్కెచ్ వేస్తూ ఉంటాడు.